అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం నవంబర్ మాసం 6వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి కుబేర అనుగ్రహం లభించబోతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగిన, ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, వ్యాపార వృత్తి ఉద్యోగాలు శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా వ్యాపారం మరింత పుంజుకుంటుంది. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన, స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకుంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడినాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగిన, విజయ సిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రమ తగ్గుతుంది. మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార యోగాలు ఏర్పడిన, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగిన, అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటిది ఏర్పడే అవకాశం ఉంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాగా శ్రమిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారం